హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఇండియాలో ఒప్పో ఒక పిచ్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ పేరు వచ్చేసరికి ఒప్పో A53. దీని ప్రైస్ వచ్చేసరికి 4+64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 12,990 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ 6+128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 15,490 రూపాయలు అయితే ఉంటుంది. సో 13,000కి ఆ మొబైల్ చెప్పుకోదగ్గట్టు ఏం లేదు. సో 13,000కి అది ఒక వేస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని స్పెసిఫికేషన్స్ వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే 90Hz డిస్ప్లే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇది ఒక స్లీకెస్ట్ ఫోన్ అని చెప్పేసి వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. అండ్ యూట్యూబర్స్ కూడా దీన్ని మస్తుగా ప్రమోట్ అయితే చేస్తున్నారు. సో యూట్యూబర్స్ కూడా ఇంతే, స్లీకెస్ట్ ఫోన్, పంచ్ హోల్ డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ అట్లాగే 5000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి. కాకపోతే దీనిలో ఉన్న మేజర్ కీ పాయింట్స్ అండ్ మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళు మిస్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా 13,000 రూపాయలకి ఇది ఒక రాంగ్ ఫోన్. సో ఎందుకో నేను చెప్తాను, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఈ మొబైల్లో మనం చూడాల్సింది ప్రాసెసర్ అనమాట. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంటుంది. 460 ప్రాసెసర్ ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో 7,000-8,000 రూపాయల దగ్గర మనం 460 ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ మొబైల్ ప్రైస్ సరికి మీకు 13,000 రూపాయలు ఉంటుంది. సో 13,000 రూపాయలకి 460 ప్రాసెసర్ అయితే చాలా కష్టం. అక్కడ ఇంకా మనకి 13,000 రూపాయల్లో G90T ప్రాసెసర్లు, 720G ప్రాసెసర్లు వస్తాయి. కాకపోతే ఈ మొబైల్లో మాత్రం మీకు ఇంకా 460 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక ఇంటర్ లెవెల్ ప్రాసెసర్, ఆల్రెడీ చెప్పాను నేను మీకు. సో ఈ ప్రాసెసర్లో 13,000 రూపాయలకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ది వర్స్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ అట్లాగే మీరు మొబైల్ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు కూడా మీరు చిన్న ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఈ ప్రాసెసర్ వల్ల. సో ఈ ప్రాసెసర్ ఒక 7,000 నుంచి 8,000 రూపాయల ప్రైస్లో వస్తే ఓకే కానండి, 13,000 రూపాయలు అయితే ఈ ప్రాసెసర్కి చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చూడాల్సింది డిస్ప్లే. సో డిస్ప్లేని వీళ్ళు మెయిన్ హైలైట్ అయితే చేస్తున్నారు. సో ఈ డిస్ప్లేలో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఎవరికి కావాలి 90Hz రిఫ్రెష్ రేట్? ఎవరికి కావాలి? సో ఈ డిస్ప్లే మీకు 720p రెజల్యూషన్తో వస్తుంది. సో ఫుల్ హెచ్డి రెజల్యూషన్ కాదు, HD+ రెజల్యూషన్. సో అంటే దీనిలో పిక్సెల్స్ వచ్చరికి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. మీరు యూట్యూబ్ వీడియో కూడా మాక్సిమం 720p వరకే దీనిలో అయితే చూడగలరు. సో 720pకి 90Hz రిఫ్రెష్ రేట్ జస్ట్ ఒక గిమిక్ అని చెప్పొచ్చు. సో 90Hz రిఫ్రెష్ రేట్ అయితే డిస్ప్లేలో ఉంటుంది. కాకపోతే డిస్ప్లే క్వాలిటీని కాంప్రమైజ్ అయ్యి 90Hz రిఫ్రెష్ రేట్ ఎవరికి కావాలి? ఒక ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చి 90Hz డిస్ప్లే ఇస్తే ఓకే, బట్ హెచ్డి డిస్ప్లేలో 90Hz రిఫ్రెష్ రేట్ ఎందుకు? దీనిలో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 90Hz రిఫ్రెష్ రేట్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే యూస్ చేయలేరు. సో ఎందుకంటే దీనిలో ఉన్న ప్రాసెసర్ ఆల్రెడీ చాలా వీక్ ప్రాసెసర్. అది డైలీ డే టు డే టాస్క్ని రన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అండ్ అట్లాగే డైలీ మీరు యూస్ చేస్తున్నప్పుడు కూడా మీరు ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. సో 90Hz రిఫ్రెష్ రేట్ ఎందుకు ఉంటుంది అంటే ల్యాగ్లెస్ అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ కోసం ఉంటుంది. సో ఆల్రెడీ ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ స్మూత్గా రన్ చేయలేదు కాబట్టి 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా కానీ లేకపోయినా కానీ ఒకటే. సో దీనిలో ఉన్న 460 ప్రాసెసర్కి అండ్ 720p డిస్ప్లేకి 90Hz రిఫ్రెష్ రేట్కి అసలు మ్యాచ్ కాదని చెప్పొచ్చు. జస్ట్ ఒక గిమిక్ టైప్ అంతే. ఏంటంటే ఫర్ అ నార్మల్ యూజర్ దీనిలో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉందని కానీ 90Hz రిఫ్రెష్ రేట్ ఉందా అనుకుంటాడు. సో అంతేగానండి దానిలో డిస్ప్లే రెజల్యూషన్ ఏముంది, దానిలో ప్రాసెసర్ ఏముంది, అసలు ఆ ప్రాసెసర్ 90 FPS సపోర్ట్ చేస్తుందా లేదని చెప్పేసి ఎవరు ఆలోచించరు. జస్ట్ పైన మీకు పంచ్ హోల్ డిస్ప్లే ఒకటి ఉంటుంది అండ్ ఆ డిస్ప్లేకి మీకు 90Hz ఉందని చెప్తారు అంతే. సో జస్ట్ దీనికి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే అసలు అవసరం లేదు. హెచ్డి డిస్ప్లేకి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే అసలు అవసరం లేదు. సో మీరు ఖచ్చితంగా 90Hz డిస్ప్లే చూసి మాత్రం ఈ మొబైల్ అయితే కొనొద్దు. అండ్ నెక్స్ట్ దీనిలో కెమెరాస్ బ్యాక్ సైడ్ కి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా దీనిలో మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా, అపేచర్ ఆఫ్ 2.25 తోడు వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. సో 13,000 రూపాయలకి అక్కడ మనకి ఇంకా క్వాడ్ కెమెరాస్ వస్తాయి. అండ్ అట్లాగే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. కాకపోతే ఈ మొబైల్ మీకు ఇంకా 13 మెగాపిక్సెల్ వరకు కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ అపెచర్ కూడా మీకు f2.25తో వస్తాయి. సో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మీరు ఈ మొబైల్లో సూపర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జస్ట్ ఓకే కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది అంతే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ 16 మెగాపిక్సెల్ కెమెరా 13,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మనకి అక్కడ కామన్. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ వీళ్ళు మొబైల్లో మేజర్గా హైలైట్ చేస్తుంది వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అండ్ 80W ఫాస్ట్ ఛార్జింగ్. సో 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ప్రైస్లో అయితే కామన్. సో 13,000 రూపాయల దగ్గర ప్రతి ఫోన్లో కూడా మీకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 10,000 రూపాయల ఫోన్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇదైతే అక్కడ కామన్, బట్ ఈ ఫోన్లో మాత్రం వీళ్ళు దీన్ని మేజర్గా హైలైట్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నసరికి దీని డిజైన్ని. సో డిజైన్ అయితే ఈ మొబైల్లో సూపర్గా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి కానివ్వండి, ఫ్రంట్ లుక్ కానివ్వండి, ఈ మొబైల్లో డిజైన్ అయితే మీకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో మీరు షాప్కి వెళ్ళగానే ఈ మొబైల్ మీకు చూపించారంటే మీరు ఆటోమేటిక్గా కొనేస్తారు డిజైన్ చూసే.
సో పేరుకి డిజైన్ అయితే బాగానే ఉంటుంది కానివ్వండి, పైకి డిజైన్ ఎవరికి కావాలి ఫ్రెండ్స్? 13,000 మనం పెడుతున్నందుకు గాను మనకి మంచి మొబైల్ అండ్ ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ అండ్ ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి. బట్ ఈ మొబైల్ అయితే అక్కడ ఏం లేదు, పైన పట్టారో లోన్ లొటారో అని చెప్పొచ్చు. పైన డిజైన్ మీకు చూడడానికి బాగానే ఉండిద్ది, బ్యాటరీ బాగానే ఉండిద్ది. బట్ మిగతా ఎక్కడికి వెళ్ళినాయి? సో డిస్ప్లే క్వాలిటీ అక్కడ మీకు సాక్రిఫైస్ అవుతుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని హైలైట్ చేస్తూ డిస్ప్లే క్వాలిటీని అక్కడ సాక్రిఫైస్ చేస్తారు. అండ్ ప్రాసెసర్ వచ్చరికి ద లీస్ట్ ప్రాసెసర్ మీకు లభిస్తుంది. సో చాలా వీక్ ప్రాసెసర్ ఇది, మీరు హెవీ గేమ్స్ని అయితే అసలు ఆడలేరు దీనిలో. అండ్ అట్లాగే కెమెరా క్వాలిటీని సాక్రిఫైస్ చేస్తుంది. సో ఇవన్నీ కలిపి మీకు 13,000 రూపాయల ప్రైస్ అయితే దీనికి చాలా ఎక్కువ. సో 13,000 రూపాయలు ఈ మొబైల్కి మీరు తగలేసే కంటే 10,000 రూపాయల దగ్గర మీకు రెడ్మీ 9 ప్రైమ్ దీనికంటే చాలా బెటర్ మొబైల్. రెడ్మీ 9 ప్రైమ్ మీకు ఇంకా ఫుల్ హెచ్డి డిస్ప్లే తోడు వస్తుంది. అండ్ రెడ్మీ 9 ప్రైమ్ లో మీకు G80 ప్రాసెసర్ ఉంటుంది. G80 ప్రాసెసర్ మీకు 460 తో కంపేర్ చేస్తే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ 10,000 రూపీస్ ప్రైస్ లోనే మీకు రెడ్మీ 9 ప్రైమ్ అయితే దొరుకుతుంది. సో 13,000 మీరు Oppo A53 ఈ మొబైల్ కి తగలేసే కంటే మీరు రెడ్మీ 9 ప్రైమ్ 10,000 రూపాయలకి కొనొచ్చు. లేదు నాకు 90 హెర్ట్జ్ డిస్ప్లే కావాలంటే 13,000 రూపాయల దగ్గర అక్కడ మీకు Realme 6A ఉంది. సో Realme 6A అక్కడ మీకు కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. సో Realme 6A అక్కడ మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే తోడు వస్తుంది. చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, G90T ప్రాసెసర్ తోడు వస్తుంది. సో 460 ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు G90T ప్రాసెసర్. పబ్జీ లాంటి హెవీ గేమ్ కూడా మీరు చాలా స్మూత్ గా ఆడుకోవచ్చు Realme 6Aలో. అండ్ అట్లాగే బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 4300 mAh బ్యాటరీ తోడు వస్తుంది. బట్ ఇది మీకు 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది 13,000 రూపాయలకి. సో అక్కడ మీకు 13,000కి Oppo A53 తో కంపేర్ చేస్తే Realme 6A చాలా బెటర్ డివైస్. సో 13,000 రూపాయలకి అయితే ఆబ్వియస్లీ మీరు మొబైల్ అయితే కొనొద్దు. సో యూట్యూబర్లు అయితే చాలా చేస్తారు, జస్ట్ పెయిడ్ ప్రమోషన్ కోసం ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉంటారు అండ్ గివ్ అవేస్ ఇస్తూ ఉంటారు. సో Oppo A53 టాప్ ఫీచర్స్ అండ్ గివ్ అవే అని చెప్పేసి గివ్ అవేస్ ఇస్తూ ఉంటారు. సో యూట్యూబర్స్ మీకు రివ్యూ యూనిట్స్ వచ్చిన వాళ్ళ మీకు 90 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందని చెప్తారు. బట్ అక్కడ మీకు 13,000 రూపాయలకి అది ఒక వేస్ట్ మొబైల్ అని వాళ్ళు చెప్పారు. సో టాప్ ఫీచర్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో చేస్తారు. సో ఆ టాప్ ఫీచర్స్ వీడియో మీరు చూసి వాళ్ళు చెప్పిన టాప్ ఫీచర్స్ సూపర్ గా ఉన్నాయని చెప్పి మీరు ఈ మొబైల్ కొన్నారంటే మాత్రం మీరు ఒక వేస్ట్ మొబైల్ పిక్ చేసుకున్న వాళ్ళు అవుతారు. 13,000 రూపాయల దగ్గర ఇది ఒక చండాలమైన మొబైల్ అని చెప్పొచ్చు. సో నన్ను అడిగితే ఈ మొబైల్ కి కరెక్ట్ ప్రైస్ వచ్చరికి 8,000 రూపాయలు అంతే. 8,000 రూపాయలకి ఎక్కువ ఈ మొబైల్ కి మీరు అయితే పెట్టలేరు. కాబట్టి ఈ మొబైల్ కి మీరు ఒక 5,000 రూపాయలు ఎక్కువ పెట్టేసి 13,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే అమ్ముతున్నారు. సో 13,000 రూపాయల దగ్గర ప్లీజ్ మీరు మొబైల్ అయితే కొనొద్దు. సో 10,000 రూపాయలకి రెడ్మీ 9 ప్రైమ్ దీనికంటే చాలా బెటర్ మొబైల్. లేదు నేను 13,000 రూపాయలు పెడతాను, నాకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే కావాలంటే మాత్రం Realme 6A అక్కడ మీకు చాలా బెటర్ మొబైల్. సో ఖచ్చితంగా మీరు Oppo A53 అయితే 13,000 రూపాయల దగ్గర అయితే కొనొద్దు. మీరు మీ డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్ట్ చేసుకుంటారు. సో అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది అయితే. సో ఈ వీడియోని మీకు మాక్సిమం షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ ఎక్కువ అయితే వైరల్ కావు. మీ షేర్స్ ద్వారానే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే అందించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.